ఎవరి చెప్పాలి, ఎవరిది? దేవుని ఇల్లు. మన దేహము ఒక దేవుని ఇల్లు, ఈ మందిరము దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో దేవుని ప్రజలు ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని ఉండాలి. దేవుడు తన ఇల్లు ఎలా ఉండాలని కోరుకుంటాడు, దేవుడు దేవుని మందిరం ఎలా ఉండాలని కోరుకుంటాడంటే బైబిల్ సెలవిస్తుంది, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడింది. దేవుని ఇల్లు లేకపోతే దేవుని మందిరం సమస్త జనులకు అది ప్రార్థనా మందిరం. ఇది ఏ ఇల్లు అండి? ప్రార్థనా ఇల్లు. ఇది ఏ మందిరం? ప్రార్థనా మందిరం. మన దేహం దేవునికి ఒక ఇల్లు, సంఘం దేవునికి ఒక ఇల్లు. ఈ ఇల్లు ఎలా ఉండాలంటే ప్రార్థన ఇల్లుగా మారాలి, ప్రార్థనా స్థలముగా మారాలి, ప్రార్థనా మందిరముగా మారాలి. కనుక మేరక గారు ఎప్పుడు ఒక మాట అనేవాడు, ఈ అద్దంకి ఈ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఏసన్న గారు, మేరక గారు బాగా సుపరిచయం. మేరక ఎప్పుడు ఒక మాట అనేవాడు, రే బాబు వీడి దగ్గర ప్రార్థన వాసన కూడా రావట్లేదండి. ఏమి రావట్లేదంటే ప్రార్థన వాసన కూడా లేదని అనేవాడు. ప్రియులరా, మనలో ఒక్కొక్కరిలో ప్రార్థన సువాసన వెదజల్లుతూ ఉండాలి. ప్రార్థన సువాసన పరిమళిస్తూ ఉండాలి, పరిమళిస్తూ ఉండాలి, పరిమళిస్తూ ఉండాలి. ప్రార్థన స్థలంగా ఉండవలసిన మందిరాలు బాధాకరమైన విషయాలు చాలా చోట్ల బాధపడవలసిన విషయం ఏంటంటే, ఆనాడు యేసుప్రభు అన్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, కానీ దీన్ని మీరు ఏం చేశారు? దొంగల గుహగా చేశారు, దీని ఒక వ్యాపార కేంద్రంగా మీరు మార్చేస్తారని కొరడాలు తీసుకొని, అప్పటిదాకా యేసుప్రభుని గాడిద మీద కూర్చోబెట్టి తీసుకొస్తుంటే అందరూ హోసన్నా హోసన్నా అంటుంటే హ్యాపీగా ఆయన దేవుని మందిరంలోకి వచ్చాడండి. సంతోషంగా దేవుని మందిరంలోకి వచ్చి చూస్తే అదొక వ్యాపార స్థలముగా మార్చేశారు, దాన్ని దొంగల గుహగా మార్చేశారు. ఆయన కోపం వచ్చి కొరడాలు తీసుకొని ఆ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా ఆ మందిరం నుండి వెళ్ళగొట్టినట్లు, ఆ పావురాలు అమ్మే వాళ్ళందరూ కూడా బయటికి పంపివేసినట్లు వాక్యంలో గ్రంథస్థం చేయబడింది. యేసుప్రభు ఎక్కడ కోప్పడ్డు, తొందరగా కోపం రాదు, ఆయన ఎవరి మీద కోప్పడ్డు. ఆయన కోప్పడే సందర్భం ఏదైనా ఉందంటే మందిరాన్ని పాడు చేస్తే. బైబిల్ ఇలా, ఒకడు దేవుని మందిరాన్ని పాడు చేస్తే అతడు పాడైపోతాడు. దేవుడు పాడు చేయడం కదండి, వాళ్ళు పాడైపోతారు. కనుక దేవుని మందిరాన్ని మందిరంగానే ఉండనివ్వాలి. ఆ మందిరం ఎల్లప్పుడూ ప్రార్థన ధూపంతో నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ